నమస్కారం, నా వార్తలకు స్వాగతం. నా పేరు శ్రవణ్ కుమార్. ముందుగా హెడ్లైన్స్. కుక్కట్పల్లిలో అంబర నటిన సుధాకర్ బర్త్డే సంబరాలు. పార్టీ ఇవ్వకుండా పరారీలో ఉన్న సుధాకర్. బెట్టింగ్లో పట్టుబడ్డ సాయిరాం. ఆత్రేయ డైరెక్షన్లో ఇద్దరు అబ్బాయిలతో. రాజధానిలో సుధాకర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారి నుంచే కోళ్లను మేకలను కోయడం ప్రారంభించారు. బర్త్డే కారణంగా రక్తదానం, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు. పలు చోట్ల సుధాకర్ విగ్రహాలు ఆవిష్కరించారు. బేకరీలు, రెస్టారెంట్లు, సినిమా హాలు బంద్ పాటించి వైన్ షాపులకు మాత్రమే అనుమతించారు. ఈ సందర్భంగా అనాథ శరణాలయ పిల్లలకు చాక్లెట్తో పాటు కడ్రాయర్లు, పనీన్లు బహుమతిగా అందజేశాడు. ఇదిలా ఉండగా సుధాకర్ స్వగ్రామం మెదక్లో సుధాకర్ దిష్టిబొమ్మను దహనం చేసి సుధాకర్ రమ్మర్హే అంటూ నినాదాలు చేశారు. ఆర్టీసీ బస్సులకు నిప్పంటించి బంద్ ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న మెదక్ పోలీస్ కమిషనర్ గులాం 144 సెక్షన్ అమలు చేశారు. జనాలు మెదక్ నుండి జంట నగరాలకు వెళ్లకుండా, సుధాకర్ ప్రాణానికి ఏ హాని జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెదక్ నుండి సికింద్రాబాద్కి రాకపోకలు నిలిపేశారు. సాయంత్రం పార్టీ కోసం తన స్నేహితులందరూ సుధాకర్ ఇంటికి వెళ్ళగా సుధాకర్ లేడని, తన స్నేహితులకు పార్టీ ఇవ్వడానికి పొద్దున 5,000 తీసుకుని వెళ్ళినట్టు తన కుటుంబ సభ్యులు చెప్పారు. సుధాకర్ జాడ కోసం తన స్నేహితులు వెతకగా అతని జాడ కనపడక పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ దర్యాప్తుల్లో సుధాకర్ గదిలో ఒక లేఖ దొరికింది. అది సుధాకర్ రాసినట్టుగా తన స్నేహితులు గుర్తించారు. ఆ లేఖలో సుధాకర్ ఈ విధంగా రాశాడు: నేను పార్టీ ఇవ్వను, నా కోసం వెతకద్దు, సుధాకర్. కాసేపు విరామం. మీ ఇంట్లో పైపులు లీక్ అవుతున్నాయా? ఎన్నిసార్లు మార్చినా ఇదే పరిస్థితా? ఉన్న పైపులు కాస్త తుప్పు పట్టి పాడవుతున్నాయా? మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? వెంటనే వాడండి సుధాకర్ పైప్స్. ధర తక్కువ, ధార ఎక్కువ. యూజ్ సుధాకర్ పైప్స్, సేవ్ వాటర్. నాణ్యతమైన కట్టడాలకు నాణ్యతమైన పైపులు సుధాకర్ పైప్స్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు. ఎండాకాలం వచ్చేసింది. IPL సీజన్ కూడా స్టార్ట్ అయింది. బెట్టింగ్లో మునిగి తేలుతున్న జంటనగర విద్యార్థులు. ఇన్నాళ్ళు నిద్రిస్తున్న పోలీసులు మేల్కొన్నారు. బార్లలో, క్లబ్బుల్లో, పబ్బుల్లో రైడింగ్లు మొదలయ్యాయి. గత రాత్రి రైడింగ్లో సాయిరాం అనే బీటెక్ విద్యార్థి పట్టుబడ్డాడు. దీని గురించి మిగతా సమాచారం మా ప్రతినిధి ఆత్రేయ లైవ్లో అందిస్తాడు. ఓవర్ టు ఆత్రేయ. ఆత్రేయ, చెప్పండి, ప్రజెంట్ తాజా పరిస్థితి మీ సారంతో మాట్లాడే ప్రయత్నం చేశారా? హలో శ్రవణ్. రైట్ శ్రవణ్. శ్రవణ్, ఇక్కడ మనం అనుకున్నట్లే మొత్తం ధ్వంసం జరిగింది. మీరు ఇప్పుడు ప్రస్తుతం జఫా క్లబ్ లో ఉన్నాను. ఇక్కడ పరిస్థితి కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి. ఇక్కడ చూడు శ్రవణ్, ఈ కుర్చీలు, ఈ పేక ముక్కలు ఇవన్నీ ఎక్కడ పెడితే అక్కడ పడిపోయాయి. చూడు, చాలా ధ్వంసం జరిగింది. ఇక్కడ దగ్గరికి వచ్చినట్టు మనం చూసిన ATM కార్డు ఇష్టం. ఇక్కడ ఎవరైనా దొంగగానే వస్తే వారికి ఇక పండగని చెప్పుకోవాలి. ఎటువంటి అసలు మరి ఇక చిరంజీవి గారు చెప్పినట్లు ఇంకా ఎటువంటి ఇబ్బంది కనుక అసలు ఏం లేదు శ్రవణ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కార్డులు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను రాత్రి పోలీసులు విచారణ జరపడంతో సాయిరాము ఇంకా క్లబ్ ఓనర్ దొరికారని ఇక్కడ జనంలో నాకు తెలిసింది శ్రవణ్. అంతేకాకుండా సాయిరాముని పోలీసులు సాయిరాం IPL కేసు ఫైల్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. మన క్లబ్ ఓనర్ సంగతి వస్తుంది. ఇది కొంచెం గమ్మత్తైన విషయం శ్రావణ్. దీంట్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా ఉందని చెప్పుకోవాలి. ఏంటంటే అది మన జులై సినిమాలో, ఈ సమయం మొత్తం జులై సినిమాలో ఫస్ట్ బిట్ లో
దానికి కొంచెం సిమిలర్ గా ఉంది. అక్కడ కోసం కృష్ణమూర్తి లాగా ఇక్కడ కూడా ఓనర్ క్లబ్, నా క్లబ్, నా ఇష్టం, రియాక్టర్ ఇష్టం, దాంతో ఇంకా అక్కడ పోయిన పోలీసులు చర్య వేసుకోవడం ఇక్కడ సమాచారం తెలుస్తుంది. దీని గురించి పోలీసులు ఏమన్నా రాత్రయా? ఇలా ఇక్కడ సాయిరాం గురించి విచారణ జరిపిస్తే మాత్రం ఇక్కడ చుట్టూ ప్రజలను అడిగితే నేను పోలీసులు ఎప్పుడైతే పోలీసులు ఇక్కడ దాడి చేయడం మొదలుపెట్టారో ఇమీడియట్లీ ఎక్కడికక్కడ ప్రతి జనం ఇక్కడ ఉన్న ప్రతి మంది జనం అందరూ ఇక్కడ పాల్పడడం జరిగింది. పోలీసులు దాడితో ఎక్కడ వాళ్ళు అక్కడ పప్పుల వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడికే జంప్ అయిపోయారు. ఒక సాయిరాము మనకు ఇంకా గమనించినట్లయితే మన క్లబ్ ఓనరే పోలీసులకి చిక్కారని సమాచారం వెల్లడైంది. ఎందుకంటే నువ్వు బులెటిన్ చెప్తున్నావు కదా, ముఖ్యాంశాలు చెప్తున్నప్పుడు నేను చాలా ఇంటెలిజెంట్ పిల్లలు కాబట్టి మొత్తం ఇక్కడ అంతా కవర్ చేశాను. ఆత్రేయ ఇన్ని రోజుల నుంచి అక్కడ ఆ క్లబ్ లో బెట్టింగ్ జరుగుతుంటే చుట్టుపక్కల ఎవరు పోలీసులకు కంప్లైంట్ చేయలేదా? సారం దగ్గర సుమారు ఎంత డబ్బు వరకు ఉండొచ్చు? చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ వేసావు, చాలా వాస్తవమైన క్వశ్చన్. ఇక్కడ సాయిరాం పైన 2 కోట్లు 2 రోజుల్లోనే 2 కోట్లు సంపాదించిన అపవాద, మరి ఇంకా అది నిజమో లేదో మనకు తెలియదు, కానీ ఇది పోలీస్ స్టేషన్ నుండి విచారణ అయితే మనకు వచ్చింది. మన రిపోర్టర్, మన ఇంటెలిజెంట్ బ్యూరోలు, మన స్టూడియోకి సంబంధించిన కూడా పోలీస్ స్టేషన్ దగ్గర నిఘా వేయడం కూడా జరిగిందని నేను చెప్పుకుంటున్నాను. సో దాన్ని బట్టి ఈ ఐపీఎల్ లోనే ఒక 2 రోజుల్లో 2 బెట్టింగ్లు అంటే అది చూసుకోవాల్సిన చాలా విచిత్రమైంది. ఇది మనకి గమనించినట్లయితే చాలా చాలా పెద్ద దిగ్గజాలు కూడా వాళ్ళ పేర్లు మన సిమిలారిటీస్ కి తెచ్చుకోవచ్చు, కానీ వాళ్ళ పేర్లు చెప్తే ఎవరు మనోభావాలు దెబ్బతింటే వాళ్ళకి చెప్పలేము. మనకి పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో, దానివల్ల ఎటువంటి రియాక్షన్ ఉంటుందో మనం తర్వాత వేచి చూడాల్సిన. సో అంతే శ్రవణ్, ఓవర్ టు స్టూడియో. కేవలం పృథ్వీతో ఆత్రేయ, నా వార్తలు, హైదరాబాద్, రాష్ట్ర రాజధాని. ఓకే, థ్యాంక్ యూ ఆత్రేయ. మరో మల్టీ స్టారర్ మూవీ తెరపైకి రాబోతుంది. ఆత్రేయ తిరుగు దర్శకత్వం రాబోయే చిత్రానికి 2 అబ్బాయిలతో అన్న టైటిల్ని ఎంపిక చేశారు. అయితే మల్టీ స్టారర్గా నటించడానికి 5 స్టార్ యశ్వంత్ మరియు షాడో స్టార్ ఉదయ్ ఒప్పుకున్నారు. ఉదయ్కి జోడీగా నటించడానికి సమంతాన్ని ఓకే చేసినప్పటికీ హైట్ సరిపోక కొత్త హీరోయిన్ని ఎంచుకున్నారు. కానీ యశ్వంత్ మాత్రం డైరెక్టర్ని పట్టుబట్టి నమితాన్ని తన జంటగా తెచ్చుకున్నాడు. 2 హీరోలతో తెరపై రాబోయే చిత్రానికి క్రాంతి నిర్మాతగా వహిస్తున్నారు. బేల్పూరి, అడిగితేదంతా వంటి అద్భుత చిత్రములు చేసిన తిరు మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నారు. ఈ చిత్రం మిగతా చిత్రాల కంటే చాలా భిన్నంగా ఉంటుందని, సమాజానికి మంచి పేరునిస్తుందని అన్నారు. ఉదయ్ యశ్వంత్ కాంబినేషన్ రాబోయే ఈ చిత్రానికి సుహాస్ తన మ్యూజిక్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 1న తెరపై రాబోతుందని ఆత్రేయ అన్నాడు. ఇద్దరితో వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ వచ్చే సంవత్సరం ప్రసారం.